అమ్మ ఏం వండుతున్నావంటే కాకరకాయ పులుసు అంది. అసలు ప్రపంచంలో కాకరకాయ పులుసు ఎవరన్నా తింటారా? నేను చచ్చినా తినను అని చెప్పేలోపే చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. అన్న డైలాగ్ గుర్తొచ్చి సైలెంట్గా ఉండిపోయా. తర్వాత అమ్మ ఆఫీస్కి వెళ్ళాక ఇప్పుడు ఈ కాకరకాయ పులుసు ఎలా తినాలరా భగవంతుడా అని తెగ బాధపడిపోతూ ఉంటే నా పీత బుర్రకి ఇంట్లో బాస్మతి రైస్ ఇంకా మీల్ మేకర్ ఉన్న సంగతి గుర్తొచ్చి దాంతో చక్కని మీల్ మేకర్ పులావ్ చేసుకుంటే పోదు అదిరిపోదు అని బాయ్ బాయ్ కాకరకాయ అని ఎగురుకుంటూ చకచకా కావాల్సినవన్నీ కట్ చేసుకొని మీల్ మేకర్ కూడా సోక్ చేసుకొని మసాలా పేస్ట్ కూడా రెడీ చేసుకొని పొయ్యి కింద మంట పెట్టి పైన కుక్కర్ పెట్టి అందులోకి సరంజామా అంతా వేసుకొని ఫ్రై అయ్యాక లాస్ట్కి రైస్ కూడా వేసుకొని సరిపడా నీళ్లు పోసి దాని చేత 2 కూతలు పెట్టించా. అది ఆరేదాకా ఆత్రమాక్క ఓపెన్ చేసేసి ప్లేట్ నిండా పులావ్ పెట్టుకొని మొదలెడదామా అని ముద్దు నోట్లో పెట్టుకోబోతుంటే ఏం తింటున్నావు రమ్య అని అమ్మొచ్చి అడిగితే కాకరకాయ పులిసే అమ్మా అంటే అదంత ఇంట్రెస్టింగ్గా లేదని పక్క పొయ్యి మీద పులావ్ వండుకున్నా అమ్మా అన్న. ఇంతకీ మీ లంచ్ ఏంటి మరి ఇవాళ నాకు కామెంట్స్లో చెప్పండి.